పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్ళిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు అయితే దుబాయ్లో అతి దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే వీరు దుబాయ్లో నాల్కుజి ప్రాంతంలోని మోడర్న్ బేకరీలో పనిచేస్తున్నారు. వీరితో పాటు అక్కడే పనిచేస్తున్న పాకిస్తాన్కి చెందిన వ్యక్తి వీరిని కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపారు. అయితే మత విద్వేషంతోనే వారిని చంపినట్లు అక్కడే ఉంటున్న తెలంగాణ వాసులు అయితే చెప్పారు. బేకరీలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ దాడిలో నిర్మల్ జిల్లాకు చెందిన అష్టపు ప్రేమ్ సాగర్, నల్పై జైత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ మరణించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మూర్కు చెందిన దహగం సాగర్ అయితే గాయాల పాలయ్యారు. సాగర్ సహోద్యోగుల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనకు సంబంధించి సమాచారాన్ని అయితే బయటకు చేరవేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ యజమాని హెచ్చరించిన నేపథ్యంలో ఈ విషయం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన ప్రేమ్ సాగర్ 40 ఏళ్లుగా గల్ఫ్లో పనిచేస్తున్నాడు. 7 కాలం క్రితం దుబాయ్లో మోడర్న్ బేకరీలో యంత్రం ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రేమ్ సాగర్ తల్లి లక్ష్మీబాయి ప్రమీల 30, కూతురు లక్ష్మి 9 సంవత్సరాలు 22 ఉన్నారు. 10 రోజుల క్రితం ప్రేమ్ సాగర్ నాన్న ముత్తమ్మ 90 చనిపోయారు. ఆ పెద్ద కర్మ చేసి శుక్రవారం రోజున ప్రేమ్ సాగర్ అయితే హత్యకు గురయ్యాడు. ప్రేమ్ సాగర్ మృతి వార్త అయిన కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ప్రేమ్ సాగర్ తన చిన్న కూతురు సహస్ర తల్లి కడుపుతో ఉన్నప్పుడే దుబాయ్ వెళ్ళాడు. తన పుట్టి నుండి గ్రామానికి రాలేదు. బిడ్డను చూడకుండానే ఆయన చాలించాడు. అయితే స్థానికులు కలిసి వేసిన విషయం ఏంటంటే దుబాయ్లో మరణించిన జైత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మనపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్ కూడా 42, భార్య మంజుల 2 కుమారులు, తల్లి ఉన్నారు. అయితే శ్రీనివాస్ మృతి విషయం ఆయన తల్లి రాజావుకి ఇంకా కూడా చెప్పలేదు. ప్రేమ్ సాగర్ కుటుంబానికి బీజేపీలో అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అండగా నిలిచారు. మృతిని త్వరగా విదేశానికి తీసుకురావడానికి అయితే చర్యలు తీసుకోవాలంటే అయితే ఇప్పుడే మృతుని కుటుంబాలు అయితే అటు బండి సంజయ్ గారు ఇటు ఆర్మూర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే చెప్పడం కూడా జరిగింది. అయితే ఇద్దరు తెలంగాణ వ్యక్తులు పాకిస్తాన్ హత్య చేయడం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపైన విచారణ చేపట్టాడు. చొరవ తీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను ఇండియాకు రప్పించేందుకైతే వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. విదేశాంగ మంత్రి జయశంకర్ తో ఆదేశాల అనుగుణంగా దుబాయ్లోని భారత కన్సులేట్ అధికారులను దుబాయ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అయితే కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే హత్యగా నమోదు చేశామని పోలీసులు వారికి చెప్పారు. కాగా ఇద్దరు తెలంగాణ కార్మికులు మరణించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ప్రక్రియను వేగవంతం చేసి మృతదేహాలను అయితే ఇండియాకు రప్పించాలంటే ఇటు బండి సంజయ్ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికైతే ఒక పాకిస్తానీయుడు ఇండియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అతి విచక్షణ రహితంగా పొడిచి చంపడం చాలా బాధాకరమని చెప్తున్నారు. గతంలో కూడా దుబాయ్లోని ఇతర దేశాలకు చెందిన వారు కూడా మన ఇండియా ఇక్కడ నుండి వలస కార్మికులు అయితే చంపినట్లు మనం గతంలో ఈ వలస వెళ్ళిన వారిని అయితే గతంలో చాలా మంది అక్కడ కేరళ వాసులు కావచ్చు, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు చెందిన చాలా మంది కూడా వారిని అంతమందించిన పరిస్థితి మనం గతంలో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికి చాలా ఇలాంటి జరుగుతున్నాయి. అయితే ఇక గల్ఫ్ వెళ్లకుండా ఇక్కడే ఉపాధి బాటను కల్పిస్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా ఉపాధి బాట బట్టి వలసలు వెళ్ళి అక్కడ ఉన్న పని లేని పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఉన్న ఊర్లో ఏదైనా పని చేసుకుంటూ బ్రతకాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కానీ అటు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎన్నో చర్యలు తీసుకున్నా కానీ ఈ వలసలు వెళ్ళడం మాత్రం ఆగలేము. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, అలాగే నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఈ 4 జిల్లాల నుంచి అయితే చాలా మంది వలస వెళ్ళి అక్కడ వివిధ రంగాల్లో కార్మిక రంగాల్లో అయితే పనిచేస్తుంటారు. ఈ కార్మిక రంగంలో పనిచేస్తున్న నేపథ్యంలో ఇతర విదేశీయులు ఇక్కడ మన కార్మికులపై దాడులు చేస్తున్న సంఘటన కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది మరణిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ దాదాపుగా గత సంవత్సరం చూసుకోవచ్చు, ఈ సంవత్సరం ఇప్పటికీ చాలా దారుణాలు కూడా జరిగాయి. పోను చాలా దారుణాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వలస కార్మికులు ఉపాధి కోసం బయటకు వెళ్ళడం ఆపేయాలంటూ నిపుణులు కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏదైనా ఉపాధి చూపిస్తే ఇక్కడ బ్రతుకుదేరు కోసం ఉన్న పని ఏదైనా చేసుకుంటూ బ్రతుకుతామంటూ మృతుని కుటుంబాలు కూడా తెలియజేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మృతదేహాలను తొందరగా తీసుకొచ్చేందుకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తొందరగా తీసుకురావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.